సాధారణంగా ఏదైనా ఆందోళన కలిగిందనుకోండి, దుఃఖం వచ్చిందనుకోండి, ఉద్యోగం కూడా మానేసి ఇంట్లో కూర్చుని గంటకోసారి టీ తాగుతూ భార్యతో అదే చర్చిస్తాడు. ఒక భయంకరమైన వ్యాధికి దారితీస్తుంది. ఆందోళనగా ఉన్నప్పుడు ఎప్పుడు 2 పనులు చేయాలి, గుర్తుపెట్టుకోండి. 2 పనులు మానకూడదు. 1 దైనందిన కృత్యాలు మానకూడదు, 2 దైవస్మరణ మానకూడదు. ఈ 2 చేయాలి. డైలీ టైం టేబుల్ ప్రకారం నువ్వేం చేస్తావో చేసి ఆందోళన దూరం అవుతుంది. రోజు చేసే పనులు మానేస్తే, ఇవాళ నాకు చేయాలని లేదు, ఇవాళ నాకు చదవాలని లేదు, ఇవాళ నాకు దేవుడు పూజ చేయాలని లేదు, ఇవాళ స్నానం కూడా చేయాలనేది జిడ్డు మొహం వేసి కూర్చుంటాడు. ఇక్కడ శుభ్రంగా స్నానం చేసే సమయానికి కాఫీ తాగే సమయానికి కాఫీ తాగేసి, భోజనం చేసే సమయానికి భోజనం చేసి, ఏది మానకు. చదువుకునే సమయానికి చదువుకో, ఆడుకునే సమయానికి ఆడుకో, వాకింగ్ చేసే సమయం ఉంటే వాకింగ్కి వెళ్ళి, ఏది మానకు. ఫోన్ కాల్స్ ఆన్సర్ చేసే సమయం ఉంటే ఆన్ చేసి, ఏం పర్వాలేదు. నాకు మాట్లాడాలని లేదు, మాట్లాడాలి, ఆ రోజే మాట్లాడాలి. మనం ఆందోళనలో ఉన్నామన్న విషయం అంతరాష్ట్రం అంతా తెలియాల్సిన పనేం లేదు ఇక్కడ. అంటే మన జబ్బు వాడికి కూడా అంటిస్తావా? నాకేమిటో ఈవేళ మనస్సు బాగోలేదురా, నీ మనస్సుతోనే నువ్వు ఆలోచించి ఇంకోటి